జిల్లా సహకార సెక్రటరీ దీక్షాలు అలానే అని సహకరించాలని ఆశయంతో మన ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రకాల ఆఫీసులు ఏర్పాటు చేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చేసేటువంటి పని కరెక్ట్గా జరుపుకోవాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు. రాష్ట్రం కూడా పిల్లల అసంఖ్యాకంగా ఆ రాజ్యం కొంత గందరగోళం జరిగే అవకాశం ఉంది. అలా గందరగోళం జరగకుండా ఉండడానికి పోలీసులు అసలు పనిచేస్తున్నారు. మన రెస్పెక్టెడ్ సిటీ సార్, అదేవిధంగా గుప్తా గారు, గోపి గారు, కృష్ణ గారు, వీరు గారు, అదేవిధంగా హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు అందరికీ మరియు పత్రికారులకి, తోటి పోలీసులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనం హనుమాన్ జయంతి ఏప్రిల్ 2వ తారీఖు జరుపుకోబోతున్నాం. మీరు గత సంవత్సరం నుంచి ఇంతకుముందు ఏ విధంగా అయితే సహకరించారో ఈ సంవత్సరం కూడా మీరు సహకరిస్తారని మాకు ఆశీర్వదించారు. చాలా సంతోషం. మనం ఉన్నదే శ్రీరామనవమి జరుపుకున్నాము. శ్రీరామనవమి కూడా మనం మీ సహకారం పడవలేదు. మీరందరూ సహకరించి మనం శ్రీరామనవమిలో సక్సెస్ఫుల్ గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ఈ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం. అదేవిధంగా మీరు రాబోయే హనుమత్ జయంతి కూడా ఆ హనుమంతుని భక్తి సేవలు, అదేవిధంగా భక్తితోటి, సహనంతో, అదేవిధంగా ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు, మనం కుటుంబ సభ్యులతో అందరూ కుటుంబ సభ్యులతో మనం ఈ అందరూ శోభాయాత్రని అందరూ కూడా ఎంజాయ్ చేసేటట్టు అందరికీ అనుకూలంగా ఇంకా మనం ర్యాలీ తీసి మనం ఆదర్శంగా ఉండాలని, బోధన అంటే ఏదో కల్లోల ప్రాంతంగా కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. బోధన అంటేనే ఇంతమంది చెప్పారు ప్రశాంతతని. అదేవిధంగా మనకు ఈ రాబోయే హనుమత్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ అందరి సహకారంతో జరుపుకుందామని, అదేవిధంగా మా సహకారం ఏమైనా కావాలంటే కూడా మేము ఖచ్చితంగా ఎనీ టైం ఎప్పుడైనా 24 గంటల్లో ఎనీ టైం కూడా మా సహకారం అందుబాటులో ఉంటుంది. మా నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఉంటుంది. మీరు కూడా మాకు సహకరించి మాకు ఈ హనుమత్ జయంతి శోభయాత్రని విజయవంతంగా చెందాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు మన హనుమంతుని ఆశీస్సులు కూడా మన అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఇదే విధంగా ర్యాలీకి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా మనకి సాధిస్తారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది పెద్దలు మాట్లాడవలసిన భోజనాలు ఫస్ట్. జై శ్రీరామ్. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన సిపి గారికి ఈ మీటింగ్ ఈసారి కూడా అటెండింగ్ ప్రయత్నం చేసుకోవాలి, దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి సిపి గారు రావడం, ఆయన సూచన ద్వారా మనం అక్కడే చేద్దాం. మరి విజయాత్రలో ఎటువంటి నిబంధనలు పాటించాలి, మరియు మన మహిళలు కూడా చాలా భారీ ఎత్తులో పాల్గొంటా ఉన్నారు. 1000 బండ్ల మోటార్ సైకిళ్లపై మహిళలు ఆ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మంచిగా ర్యాలీని పూర్తి చేయాలి, ఎటువంటి కిరికీలు పంచర్లు కాకుండా. ఎందుకంటే మన మహిళలు మొత్తం రోడ్లపైనే ఉంటారు. విజయోత్సవ ర్యాలీని జెండాలు చేతిలో పట్టుకొని జై శ్రీరామ్ నినాదాలతో ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మహిళలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం.
మరి సిపి గారు కూడా ఏం చెప్తారో ఇద్దాం, దాన్ని బట్టి మనం ఫాలో చేద్దాం. ఓం జై శ్రీరామ్. స్వాములకి జై శ్రీరామ్, అందరికీ జై శ్రీరామ్. బోధన్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఏ ఉత్సవం హిందువులు జరుపుకున్నా కూడా చట్టానికి గౌరవించి ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతిసారి ప్రతి పండగకి హిందూ సమాజం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వారు బోధన్ పట్టణంలో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వీర హనుమ విజయయాత్ర ర్యాలీకి మేము మొన్న కూడా పీస్ మీటింగ్ లో ఒక చిన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా సార్ సిపి సాయి చైతన్య గారి దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది సార్. బోధన్లో ఓల్డ్ బస్ స్టాండ్ వచ్చేసరికి చైతన్య గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అట్లాగే వివిధ మండలాలకు వచ్చినటువంటి హనుమాన్ స్వాములకి, బోధన్ పట్టణ పుర ప్రజలకి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఏదైతే పెద్దలందరికీ చెప్పిన విషయాలు కూడా మనం కూడా కేవలం మన భక్తి భావంతో మనమందరం శోభాచరణ ఉంటాం. అంటే ప్రస్తుతం చూస్తున్న విషయాలు ఎట్లుంటుందంటే, జై శ్రీరామ్ అనగానే కొంతమందికి ఎక్కడో ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ ఇబ్బంది ఏంటో మనకు అర్థమవుతలేదు. జై శ్రీరామ్ అనగానే రామ లక్ష్మణ్ జానకి అని అనగానే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని వాళ్ళు గమనించుకోవాలా. మనం కూడా ఎక్కడ కూడా జరిగే కార్యక్రమాల్లో కూడా ఇంతవరకు కూడా మరి ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా మన పని మనం చేసుకునే తత్వం హిందూ తత్వం, సనాతన ధర్మం యొక్క పని. ఇది మనం అందరం చేస్తాం. అట్లాంటి విషయంలో పోలీస్ శాఖ గారు వాళ్ళని చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే 2వ తారీఖు రోజున మరి దుర్గావారిని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉంటుంది. కాబట్టి మన ఏది ద్వారకా నగర్లో కృష్ణ మందిరం దగ్గర నుంచి ప్రారంభమై బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్, అట్లాగే శ్రీనివాస్ టాకీస్ రోడ్ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి మరి చౌరస్తాలో ముగిస్తాం. దీనికి కూడా పోలీస్ శాఖ వారు కూడా, అంటే మహిళలే ఉంటారు కాబట్టి మేము కూడా ఉంటాం. బజరంగ దళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి టీమంతా కూడా ఉంటాం. కాకపోతే ఏదైనా ఇబ్బంది జరుగుతుండొచ్చు కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా బస్ స్టాండ్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మిగతా ప్రాంతాల్లో కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే హనుమాన్ శోభయాత్ర మరి 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవం నుంచి కూడా ఊరు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి మరి ఇంతకుముందు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు అక్కడ ఆ బండ్లే కానీ అక్కడ కానీ ఒక వలయం లాగా. థ్యాంక్ యూ. మన యొక్క ప్రశ్న వచ్చేసి మార్చి మంది నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి మంది నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి న్యూ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మళ్ళీ మార్చి మంది దగ్గర క్లోజ్ అయిపోతుంది. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి హనుమాన్ చాలీసా చదువుతుంది. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొద్దిగా అవసరం బాగా అక్కడి నుంచి మళ్ళీ మూవ్ చేస్తారు. ఓకే. అదేవిధంగా కమిటీ మెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ ప్రశ్నతో పాటు ఉండి ఎవరైనా కొంతమంది ఎక్కడైనా ఏదైనా చేసినా కానీ దాన్ని ఇమీడియట్ సర్ది చెప్పి ఇమీడియట్ మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు నీలా మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గారిని చెప్పినటువంటిది గోపి గారు కూడా చెప్పారు. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ లో అనేటువంటిది కొద్దిగా మార్కెటింగ్ వాళ్ళు పెట్టడం వలన కొద్దిగా మనకు ఇబ్బంది బాగా కలుగుతుంది. అంటే ఈ సందర్భమే అని కాదు, ప్రతిరోజు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడం, ఎక్కడ పడితే అక్కడ బైక్లు ఆపడం, ఇకపోతే బండ్లు మొత్తం కూడా లైన్ గానే ఉంటాయి అక్కడ అట్టిపళ్ళ బండ్లు. మనం ఒకవేళ కార్ తీసుకుపోవాలంటే కూడా ఎంత ఇబ్బంది కలుగుతుంది అంటే నాకైతే చిరాకు వస్తుంది కార్ తీసుకుపోవడం కంటే. అంత ఘోరంగా మార్చేసారు అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్. దాని సార్ మీ యొక్క హ్యాండ్లో ఉన్నప్పుడు దాన్ని క్లారిటీగా చేయించే బాధ్యత సభాముఖంగా మీకు చెప్తున్నాను సిపి గారికి నేను. కాబట్టి మనమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తే చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని మనము పూర్తి చేసుకోగలుగుతామని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్క మాలాధారులు కూడా చక్కగా రథం ముందరనే ఉండండి. ఎలాంటి గుడుదుడుకులకు మీరు పాల్పడకండి. చక్కగా మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకుందాం. ఎందుకంటే మనం డ్రెస్ వేసుకున్నాం కాబట్టి మన గౌరవం మనం కాపాడుకుందాం. అది నేను
ప్రత్యేకంగా చెప్తున్నాను స్వాములందరూ కూడా ఇంతవరకు చేయలేదు. కాకపోతే భవిష్యత్తులో మనము మన పేరుని మన బోధనలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఏంటి అనేటువంటిది సిపి గారికి రియల్లీ ఇక నేను రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారులే అన్నంత ధీమాగా రావాలి. కానీ రావాలి, వారు రావాలి. కాకపోతే ఈ థింగ్స్ ఉండాలన్నమాట మనలో. అంటే ఏం పర్వాలేదు సార్, చిన్న సార్ చూసుకుంటారు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి థింగ్స్ లో వాళ్ళు వచ్చేటట్టు మనం ఈ కార్యక్రమం చేసుకుందాం. జై శ్రీరామ్. పెద్దలందరికీ మాది నీలా గ్రామం బోధం తాలూకా శాంతి కమిటీ సమావేశంలో అంటే నేను తక్కువ పాల్గొంటాను. ఎందుకంటే సార్ వస్తాం వేడుకలలో పాల్గొంటానంటే ఒకటి ఏంటంటే సార్, ఈ విధంగా 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ప్రకారం ప్రతి పండుగకు వినాయక చవితి కానీ, దుర్గమాత కానీ, ఈ హనుమాన్ జయంతి కానీ ఏ కార్యక్రమమైనా శాంతి కమిటీ సమావేశంలో పాల్గొంటాం. కానీ నాకు తెలిసినంత మటుకు ఈ శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న పెద్దలతోటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాబ్లం చేసే బ్యాచ్ అంతా వేరే ఉంటుంది సార్. అది హిందువులా ముస్లింలా ఎవరనేది కాదు, అది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మేము చాలా పవిత్రంగా మాల వేసుకుని నియమ నిబంధనలతోటి అన్ని విధాల మా దేవుని యొక్క భక్తి కోసం మేము కార్యక్రమం చేస్తాం తప్పితే మా వాళ్ళు ఎవరికి అవసరం రావాలా, మేము చేసే పండుగతో ఇంకొకరు బాధపడాలా, మేము చేసే ఉత్సాహంలో ఇంకొకరు డిస్టర్బ్ కావాలనే ఉద్దేశం అయితే హిందువులకు కానీ అమ్మా సామాన్లకు కానీ ఎవరు కూడా ఉండదు సార్. దయచేసి ఎవరైనా తప్పు చేస్తే టెక్నికల్గా తీయండి, వారిని ఖచ్చితంగా శిక్షించండి సార్. కొన్ని రాజకీయ శక్తులు ఒత్తిడి మేరకు తప్పు చేసి తప్పిస్తే ఒక పొలంలో ఉన్నటువంటి ఒక చీడపురుగు మొత్తం పొలంని నాశనం చేసే విధంగా ఒక్క వ్యక్తి చేసే తప్పు సమాజాన్ని నాశనం చేస్తే తప్పితే సమాజానికి తప్పు కాదు, అది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు తప్పు కాదు. కాబట్టి దయచేసి మీకు అన్ని విషయాలు తెలుసు సార్. మీరు నిజామాబాద్ సిపి గారికి కానీ, బోధన ఏసీపీ గారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సబ్జెక్టు తెలుసు, ఎవరైతే తెలుసు సార్. దయచేసి తప్పు చేసినట్టు ఎవరన్నా కానీ వాడిని వదిలిపెట్టకుండా పాతాళానికి దొరకండి సార్. కానీ ఎవరో తప్పు చేస్తే సమాజం మీద తప్పుగా చూసే ఉద్దేశం మాత్రం వద్దు సార్. శోభయాత్ర ఆర్గనైజేషన్ ప్రభుత్వం హనుమాన్ మాలదారులు, మా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇందాక ప్రవీణ్ మహారాజ్ గారు ఒక పద్యం పాడించాడు. ఏంటి? మనోజవం మౌలికతుల్య వేగం హితేంద్రియం బుద్ధిమతా బలిష్టం వాతాత్మజం వారాయుధ ముఖ్యం శ్రీరామదూతం చరణ ప్రపంచే చరణం. దాంట్లో హనుమంతు వారి స్పెసిఫిక్ ఏం చెప్పాం? హితేంద్రియం బుద్ధిమతా బలిష్టం అంటే ఏంటి? అన్ని ఇంద్రియాలు లేదా విగ్రహం కలిగిన వారు, బుద్ధిలో వరిష్ఠుడు. బుద్ధిమతం వరిష్ఠం అంటే బుద్ధిలో వరిష్ఠుడు అంటే పెద్దవాళ్ళు వస్తాడు, ఎక్కువ ఎత్తులో ఉన్నాడు, బాగా బుద్ధిమంతుడు. ఇప్పుడు హనుమంతుల వారి దాంట్లో మనం స్పెసిఫిక్గా చెప్తుంది జితేంద్రియం అని, అన్ని అవయవాల మీద విగ్రహం కలిగింది. ఇందాక మన రాఘవేంద్ర గారు చెప్తూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇష్యూ చేయరు, మీరు ఇష్యూ చేస్తారని కూడా పిలవలేదు. పిలిచేదానికి కారణం ఏంటి అంటే ఎవరికో ఒకరికి కొద్దో గొప్ప తెక్కు ఉంటుంది, ఎవడో కొద్దో గొప్ప పిచ్చి చేస్తాడు. అందుకోసం అట్లాంటి చేసినప్పుడు కంట్రోల్ చేయడానికి మీలాంటి పెద్దలు కావాలి. పోలీసులు కంట్రోల్ చేయడం అయింది, మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. కంట్రోల్ మీలాంటి పెద్ద మనుషులు కుదిరితే చేస్తే కూడా సుందరకాండ పారాయణం చేస్తే చాలా మీకు అందరికీ ఎన్నో భోగభాగ్యాలు అన్ని కష్టాలు పోతాయి. అట్లానే దానివల్ల లోక రక్షణ లోక కళ్యాణం కూడా అవుతుంది. అందుకోసం ప్రతిసారి సుందరకాండ గురించి చెప్తా ఉంటారు. ఈసారి చూస్తాను మరి గుప్తా గారు ఆల్రెడీ సుందరకాండ పారాయణం చేస్తా అంటున్నారు, బట్ జనాల చేత చేయాలి. ఇంకోటి ఇందాక మాట్లాడుతూ
మన మారుతి మందిర్ దగ్గర కూర్చుని పారాయణ కూర్చుని హనుమాన్ చాలీసా చదివిస్తా అన్నారు. ఎందుకు మన వాళ్ళు ఓల్డ్ బస్ కూర్చుని చదివిస్తారు? అంత వీక్ అయిపోయామా? అలాని కాదు, అంటే శ్రద్ధగా అక్కడే కూర్చుంటే 3 నిమిషాలు 4 నిమిషాలు 10 నిమిషాలు కూడా కూర్చుని మనం పాడలేని పరిస్థితిలో ఉన్నాం. సర్లేండి, అది నాకు తెలియదు ఎందుకు కూర్చుంటారు ఎందుకు కూర్చుంటున్నారు అని నాకు తెలియదు, నేను చెప్పకూడదు. బట్ జనరల్గా నాకు అనిపించింది స్వామివారిది పారాయణం, స్వామివారి హనుమాన్ చాలీసా పాడుతున్నాం, హనుమాన్ చాలీసా పాడుతున్నాం. హనుమాన్ చాలీసా ఏ భాషలో రాశారు? ఏ భాషలో రాశారు? అందరికి వచ్చి కదా హనుమాన్ చాలీసా, అందరికి వచ్చి కదా. ఏ భాషలో రాశారు? అవధి భాషలో రాశారు. అవధి అనేది హిందీలో. ఎంతమందికి అవధి వచ్చు? అవధి వచ్చా? మరి మనకి రాని భాష అవధిలో మాట్లాడుతున్నాం. ఆంజనేయ దాంట్లో తెలుగులోనే ఉంటుంది. ఎంతమంది చదువుతారు? మనకు వచ్చిన భాషలో వచ్చిన పాటని ఇంకా బాగా పాడితే మనకి అర్థమవుతుంది భాష. హనుమాన్ చాలీసా కానన కుండల కుంచిత కేస అంటే కానన కుండల కుంచిత కేస అని పాడతాం. అంటే చెప్పండి. కానన కుండల కుంచిత కేస అంటే కానన చెవుకి కుండలాలు ఉంటాయి, కుంచిత కేస అంటే ఉంగరాల జుట్టు కలిగిన హనుమంతుడు కదా. మనకు తెలుసా అది అర్థం? తెలియదు, పాడతాం. అదే తెలుగులో ఉన్న పాట కూడా పాడండి. హనుమాన్ చాలీసా ఒకటి తక్కువ ఒకటి గొప్ప అనండి. మనం పాడేది స్వామి వాళ్ళని పాడుతున్నాం, ఆనందంతో పాడుతుంటాం, నృత్యం చేస్తూ పాడుతుంటాం. అర్థం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని అర్థం తెలుసుకోవాలి, అర్థం మనం అలవడించుకోవాలి, దాన్ని పాటించాలి. అందరూ ఎంజాయ్ చేసే విధంగా అందరూ ముందుకు రావాలి నేను కోరుకుంటున్నాను. చేస్తామని టైం ఏమో చేద్దామనే దగ్గర టైం అనే దగ్గర అందరికి చేద్దాం సార్. పిల్లలు జోష్లో ఉంటారు సార్, గట్టిగా చేయాలి. పోయిన సంవత్సరం కన్నా బాగా చేయాలి, పోయిన సంవత్సరం కన్నా అందరూ దాన్ని ఎంజాయ్ చేసే విధంగా చేయాలి. వేదోక్త మంత్రాలు అవన్నీ ఓకే, మంత్రాలు కూడా కావాలి, కానీ స్వామివారి చరిత్ర, స్వామివారి చేసిన పనులు, దాని యొక్క మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అర్థమయ్యే తెలుగు భాషలో అందరికీ మనం చెప్పగలిగితే మన శోభయాత్ర సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఇంకొక పాయింట్ మీరు మహారాజు గారు అన్నారు, మీ అంతా ఎంత బాగా చేయాలంటే నేను రావాల్సిన అవసరం రావలేదు, అంత బాగా చేయాలంటే నేను రావాలి, మీ ఎంత బాగా జరుగుతుందో చూడడానికి నేను రావాలి, లక్ష్యం కోసం ఎంత బాగా జరుగుతుందో నేను చూడడానికి, అరే బాగా జరుగుతా ఉంది నేను చూడాలి అనే ఒక ఉత్సుకత, ఇంట్రెస్ట్ నాలో కనిపించాలి. నేనే కాదు, ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు బాగా జరుగుతూ ఉంది, ఎంతో శోభాయమానంగా ఉంది, ఓకే డాన్స్ ఎగరడానికి వచ్చే వాళ్ళు వస్తారు, కాదంటే మీరు మంచి డీజే పాట పెట్టారు ఎగురుతున్నారనుకుంటే వస్తారు, అది వచ్చి ఎగిరి వెళ్ళిపోవడానికి వస్తారు. అలా కాకుండా రమణీయంగా ఉంది, మనోహరంగా ఉంది, చూడచక్కనగా ఉంది, మిగతా వాళ్ళని చూసి నేర్చుకునేటట్టు ఉంది, నేను నలుగురు మాట్లాడుకోవడానికి ఉండాలి. కానీ అలాంటి వాళ్ళు పక్క నిజామాబాద్ నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా వచ్చి మన శోభయాత్ర చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేటట్టు మీరు చేయాలి. ఇది నాకు సొసైటీలో లేదంటే మీ ఉన్న ఏరియాలో మీకు పేరు వచ్చి మీ మాట వింటారు, నలుగురు వింటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన కార్యక్రమాలు కూడా ఉన్నాయి, చక్కగా 3 రోజులు ఉంటాయి. వారికి కూడా ఆహ్వానం మనం అందరం కూడా ఒకసారి ఇక్కడ
ఉన్నటువంటి శతమానం భవతే శతాయం పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సార్ అలాగే ఆయురారోగ్యాలతో ఉండి మనందరికీ శ్రేయోభిలాషిగా ఉండి మనకు ఒక గొడుగులాగా ఒక్క నిమిషం చేస్తా.